తిరుమల తొక్కిసలాటకు కారణమెవరు? టీటీడీ పాలక మండల, అధికార యంత్రాంగమా? వైకుంఠ ద్వార దర్శనాల్ని టీటీడీ ఎందుకు 10 రోజులు చేసింది? గత ప్రభుత్వ విధానాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంతోనే తొక్కిసలాట జరిగిందా? అంతా మీరే చేశారు అంటూ అధికార యంత్రాంగం టీటీడీ బోర్డు మధ్య జరుగుతున్న వాదనలో వాస్తవం ఎంత? తిరుమల తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి అన్నదే ఇప్పుడు టీటీడీ ముందున్న అతిపెద్ద సవాల్. ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే ఊరుకునే పరిస్థితి లేదని గట్టిగా హెచ్చరించింది. పాలకులదే బాధ్యతని విస్పష్టంగా టీటీడీని హెచ్చరించింది కూడా. తొక్కిసలాట ఘటనపై తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు సమావేశమయ్యారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలను సమావేశంలో సభ్యులు చర్చించారు. పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మృతుల పిల్లలకు టీటీడీ తరపున ఉచిత విద్య అందించనున్నారు. ప్రస్తుతం స్విమ్స్ లో 16 మంది బాధితులకు చికిత్స అందుతోంది. చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు, సీరియస్ గా ఉన్న వారికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ 33 మందికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నారు. బాధితుల్ని ఇంటికి చేర్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారందరికీ ఈ అవకాశం కల్పించారు. మొత్తం 52 మందికి వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్యుడిషియల్ విచారణ సాగుతుందని, తొక్కిసలాటకు ఎవరైతే బాధ్యులవుతారో వారందరిపై చర్యలుంటాయని తెలిపింది టీటీడీ. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామని, ఈ ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన కాదని చైర్మన్ తేల్చి చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిస్తామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. టీటీడీ పాలక మండలికి, అధికార యంత్రాంగానికి గ్యాప్ ఉందని తెలుస్తోంది. టీటీడీ అధికారుల తీరుపై బోర్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.